It's a great joy and privilege for me to be found in your midst around the word of God this afternoon. మరి మధ్యాహ్న సమయంలో మీ అందరి మధ్యలో కూడా దేవుని వాక్యము కూడా చుట్టూ కూడా చేరడానికి ఒక గొప్ప సంతోషాన్ని కలిగి ఉంటున్నాను. Unworthy as I am, I thank the Lord for giving me this great joy and privilege to see your wonderful faces and also to have your fellowship during this year. మరి ఈ సంవత్సరంలో అయోగ్యుడు నేను కూడా మీ మధ్యలో ఉండి మరి ఇక్కడ మందిరానికి రావడానికి ఈ సావాసాన్ని కలిగి ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన సరికతను బట్టి కూడా దేవునికి వందనాలు. We are praying for you. మేము మీ కొరకై ప్రార్థన చేస్తున్నాము. We very much depend upon your prayers. మీ యొక్క ప్రార్థనల పైన మేము ఎంతగానో మేము ఆధారపడుతూ ఉన్నాం. And we thank God for this church at Bethel here in Vijayawada. మరి విజయవాడలోని ఇక్కడ బేతేల్ సంఘమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. I thank the saints for all their love towards us. I thank the saints for all their love towards us. మరి పరిశుద్ధులందరి విషయంలో కూడా మనం మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. I thank the saints మరి for all their love towards us. మరి పరిశుద్ధులందరూ కూడా మా పక్షమున చూపించిన ఆ ప్రేమను బట్టి వందనాలు. Whenever we come, we are refreshed by your fellowship. మరి ఎప్పుడైతే ఇక్కడ వస్తుంటున్నామో అక్కడ నూతనంగా మనం తాజాపరచబడుతూ ఉంటున్నాం. So it's a very special place for us. మరి ఇది ఎంతో మాకు ప్రత్యేకమైనటువంటి స్థలముగా ఉన్నది. Now I are turning to the same word which are found in the song which you just now sung. మరి ఇప్పుడు మనం చదివినటువంటి యొక్క పాటలో ఉన్నటువంటి మాటలు మనం చూస్తాము. Book of Genesis chapter 28. ఆదికాండము 28వ అధ్యాయం verse 19. అక్కడ 19వ వచనం. Genesis 28 and 19 all together prayerfully please. మరి ఆదికాండము 28వ అధ్యాయం 19వ వచనం అందరం కూడా కలిసి మనం చదువుకుంటాం. Prayerfully all పరలోకపు together. గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేశాడు. All together please. దయచేసి అందరం కూడా కలిసి మనం చదువుకుంటాము. Some of you are taking, we'll wait for you. మరి మీ యొక్క వాక్య భాగం తీసేంత వరకు మనం వేచి ఉంటాము. And kindly read it loudly, prayerfully, meaningfully please. చూడండి దయచేసి బిగ్గరగా అర్థసహితంగా మరి ధ్యానం చేస్తూ మీరు చదవండి. And he called together. దయచేసి అందరం కూడా కలిసి మనం చదువుకుంటాం. And he called దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకుని రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పూసెను. Shall we look to the Lord for his grace? కృప కొరకై ప్రభువు చూస్తాము. Loving only Father, in the exalted name of Lord Jesus Christ, we worship thee and thank thee for thy presence with us from morning till now. ప్రేమగల పరలోకపు తండ్రి, మరి ఒకసారి దేవా ఉదయకాలం నుండి ఇప్పటి వరకు నీ యొక్క సన్నిధానము మీరు మాతో కూడా ఉంచినందుకై నిన్ను స్తుతించి ఆరాధించి పూజించి ఘనపరుస్తున్నాం. Thank thee for speaking to us during worship time through thy servant and also during the table of the Lord, enabling us to worship thee in spirit and truth and also prepare ourselves for thy coming. మా ప్రేమల పరలోక తండ్రి, నీ యొక్క దాసుడి ద్వారా ఆరాధన వర్తమానంలోను బలవర్తమానంలో మీరు మాట్లాడుతూ వచ్చినారు. అంత మాత్రమే కాకుండా అద్భుత సత్యముతో ప్రభా మిమ్మల్ని ఆరాధించినట్లుగా చేసినందుకై స్తోత్రములు. అంత మాత్రమే కాకుండా ప్రభా నీ రాకడ కొరకై మీరు సిద్ధపరచినట్లుగా చేయండి. As the time is advanced, only a little time is left. Lord, help us so that whatever thou hast in thy hearts may be conveyed to us. మా ప్రభు ఇప్పటికే సమయం చాలా గడిచిపోయింది కనుక ప్రభా కొద్ది సమయంలో మీ ఏదైతే మీ హృదయంలో దాచిపెట్టుకుని ఉన్నారో అది మాకు బయలుపరచమని కోరుచున్నాము. And we humble ourselves, Lord, and commit ourselves to thee. ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము, మేము నీ ఆశ్రితం చేసుకుంటున్నాం. In man's weakness be thou his strength, in man's nothingness be thou his fullness, and also, Lord, in man's unworthiness be thou his worthiness. ప్రభా మానవుని యొక్క శూన్య స్థితిలో ప్రభా మీరు సంపూర్ణంగా ఉండండి. మానవుని యొక్క బలహీనతలో ప్రభా మీరే సంపూర్ణంగా బలమైనమని ప్రార్థన చేస్తున్నాం. మానవుని యొక్క అయోగ్యతలో ప్రభా నీవే యోగ్యుడవై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. And keep our attention to be fixed on thy word. మా ప్రభా నీ వాక్యము పైనే మా యొక్క ఏకాగ్రత నిలిచినట్లుగా చేయండి. We especially commit both of us into thy loving hands for the power of the Holy Spirit and every utterance. మా ప్రేమల పరలోక తండ్రి, మరొకసారి మా ఇద్దరిని కూడా నీ యొక్క హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము. పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి, ఉచ్చారణ మాకు దయచేయండి. We give thee all the glory and pray with thanksgiving in the exalted name of our Lord and Savior, Lord Jesus Christ. సమస్తమైన మహిమయు ఘనతయు ప్రభావం నీకే ఆపరిస్తూ అత్యున్నతంగా హెచ్చించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
Yesterday we saw Bethel means God's house. మరి నిన్న దినం మనం చూస్తూ వచ్చినాము బేతేలు అనగా దేవుని మందిరము. That stands for the word church in the New Testament. నూతన నిబంధనలో అదే మాటకు అర్థము సంఘము. And we are turning from the scriptures various passages as introduction for what a church is. సంఘం అంటే ఏమిటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి వాక్య భాగంలో నుండి కొన్ని సంగతులు చూసుకుంటూ వెళ్తాం. Yesterday we saw there are two kinds of churches. నిన్న దినం చూస్తూ వచ్చాము రెండు సంఘములు రెండు రకాలుగా ఉన్నాయి. First is the universal church, మొట్టమొదటిగా సార్వత్రిక సంఘము, containing all the true believers throughout the whole world. సర్వ విశ్వ ఇక ప్రపంచమంతట్లో కూడినటువంటి విశ్వాసాంతా కూడా కలుపుకున్న సంఘం ఉంటుంది. 1 Corinthians 12:13 says about that. మొదటి కొరింథీ 12:13 విషయం మాట్లాడుతుంది. And what is the benefit of the universal church? మరి సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి లాభం ఏమిటి? To enjoy the fullness of God as a church in unity. కాబట్టి దేవుని యొక్క క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత ఐక్యత కలిగి అనుభవించినట్లుగా. So it is for the unity, unseen, unfelt, the Lord has connected every true believer into the true church called the universal church at the time of our salvation. మనము రక్షణ పొందినటువంటి ఆ సమయంలో నిజమైనటువంటి సంఘము, సార్వత్రిక సంఘము ఏదైతే మనం చూడలేము, ఏదైతే స్పర్శించలేము, వాటిలోకి మనము ఐక్యతగా మరి వచ్చి ఆశీర్వాదం పొందినట్లుగా ప్రభు చేసి ఉంటున్నాడు. And the second church is a local church. మరి రెండవ సంఘము చూస్తే అది స్థానిక సంఘము. The local church is found in Acts chapter 2 and verse 47. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనంలో ఆ స్థానిక సంఘం పరిచయం చూస్తున్నాం. The Lord daily added to the church such as should be saved. మరి రక్షింపబడిన వారిని ప్రభు అనుదినము కూడా ఆయన చేరుతూ వచ్చినాడు. It is the Lord who adds us. It is the Lord's desire that I must be found in the local church. ప్రభువే చేర్చేవాడిగా ఉంటున్నాడు. ప్రభు యొక్క ఆశ మనము స్థానిక సంఘములోనికి మనము చేర్చబడాలి. In a believer's life there is no meaning without a church. చూడండి, ఒక విశ్వాసి జీవితంలో సంఘము లేకుండా అసలుగా బ్రతికే నిరర్ధకం. For our growth, maturity and also for our spiritual exercises, for loving fellowship, we need the church. చూడండి, మనము ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందినట్లుగా, మనం పురోగతి కలిగి ఉండినట్లుగా, సావాసం కలిగి ఉండినట్లుగా ఇవన్నీ కూడా స్థానిక సంఘంలో మనకు ఏర్పాటు చేయబడుతున్నాయి. That is why without the church there is no meaning in the life of any believer. కాబట్టి సంఘ జీవితం అనేది లేకుండా ఏ విశ్వాసి యొక్క జీవితం కూడా ఎంత మాత్రం కూడా అర్థ సహితంగా ఉండరు. Now this morning we have to spend a few minutes with thinking about the benefits, the importance of a local church. మరి ఈ ఉదయకాల సమయంలో స్థానిక సంఘం యొక్క మరి ఉన్నటువంటి లాభములు ఏమిటి అనేటువంటి సంగతులు కొంచెం చూస్తాం. And unless we know the importance of the church, we will never give our time, treasure and talent for the local church. మరి స్థానిక సంఘములో ఎటువంటి లాభం ఉన్నది అనేటువంటి సంగతిని మనం గుర్తిరగకపోతే మన యొక్క సమయమైనా, మన యొక్క డబ్బు అయినా, మన తలాంతైనా మనం ఇవ్వలేం. First of all, as we have been telling often, in the church only the fullness of God is there. మొదటిగా ప్రాథమికంగా గమనించినట్లయితే కేవలము సంఘములో మాత్రమే క్రీస్తు ప్రభు యొక్క సర్వ సంపూర్ణత ఇమిడి ఉంటుంది. We are reading from book of Ephesians and chapter 1 verse 23. ఎఫెసీయుల పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనము. Ephesians 1:23. ఎఫెసీ 1:23. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. And that is why many people, without knowing the benefit of the church, they are attending meeting from meeting, they are going from place to place, and even the Lord's Day, having many other things except the fellowship in the church. చూడండి, గమనించినట్లయితే ఈ కారణాన్ని బట్టి వారి విషయాన్ని ఎరగకుండానే ఒక సంఘంలో పాలుభాగస్తులు ఉండకుండా మీటింగ్ వస్తారు, మరి మీటింగ్ నుండి వెళ్ళిపోతారు, ఇక్కడక్కడ తిరుగులాడుతూ ఉంటారు. మరి ఆ యొక్క ఆదివార సమయంలో కూడా ఏదో వచ్చి కొద్దిసేపట్లో ఉంటారు, వెళ్ళిపోతుంటారు. If I want to know God truly intimately, the Lord's provision for a believer is the local church. మరి ప్రభువును నిజముగా ఎంతో సన్నిహితంగా దగ్గరగా మనం తెలుసుకోవాలంటే దాని కొరకే ప్రభు చేసిన ఏర్పాటు ఏమిటంటే స్థానిక సంఘము. Our love for God can be measured by our love for the house of God. మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాము అనేటువంటి ఆ యొక్క కొలత, ఆ పరిమాణం ఎట్లా అర్థమవుతుందంటే దేవుని యొక్క మందిరమును ఎంతగా ప్రేమిస్తున్నాము అనే దాన్ని బట్టి అర్థమైపోతుంది. If I want to enjoy the presence of God, the power of God, the provision of God, the blessing of God, there is no other way except to come to the house of God
prayerfully. మరి దేవుని యొక్క మరి భద్రత, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సదుపాయము, దేవుని యొక్క ఆశీర్వాదము ఇవన్నీ కూడా నేను అనుభవించాలంటే, అవి చూడాలంటే మరి దేవుని యొక్క మందిరం నేను రావాలి ప్రార్థనా పూర్వకంగా. In the 18th century there was a man. మరి 18వ శతాబ్దంలో ఒక వ్యక్తి ఉన్నాడు. He was a young person. ఆయన యవనస్తుడు. One day he heard that unless we come to the house of God, we cannot know the presence of God, the blessing of God. మరి దేవుని మందిరానికి వస్తే తప్ప దేవుని యొక్క ఆశీర్వాదమే కానీ, దేవుని యొక్క దీవెన లేకపోతే ఆయన భద్రతే కానీ ఎంత మాత్రము అర్థం చేసుకోవాలని అనుకున్నాడు. He was living in a place a little far away, a few miles away. మరి ఆ స్థానిక సమయం నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఆయన ఉంటున్నాడు. And there was a river. మరి మధ్యలో ఒక నది కూడా ప్రవహిస్తుంది. And for prayer meeting, మరి ప్రార్థన కూడిక, for Bible study, బైబిల్ పఠనము, for the Sunday meeting, ఆదివారం ఆరాధన. even when the river was flowing full, మరి ఆ యొక్క నది పొంగి పొర్లి ఆ రీతిగా ప్రవహిస్తున్నప్పటికీ he used to carry the Bible on his head మరి బైబిల్ తలపైన పెట్టుకునేవాడు. and walk with difficulty and come to the church. మరి ఎంతో కష్టంగా నడుచుకుంటూ ఆయన సంఘానికి వచ్చేవాడు. He decided he will not miss any meeting. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కూడిక కూడా నేను తప్పిపోయేదే లేదు అనుకున్నాడు. He remembered that blessing of God, if I need, I must come to the house of God. మరి ఒకవేళ దేవుని ఆశీర్వాదం అనేది నేను పొందుకోవాలంటే ఖచ్చితంగా నేను స్థానిక సంఘానికి రావాలనుకున్నాడు. And eight years went by. 8 సంవత్సరాలు గడిచిపోయినాయి. One day God woke him up early in the morning. మరి ఒక దినం ఉదయకాలమునే ప్రభు నిద్ర లేపినాడు ఆయన. Made him to pray. మరి చెప్పినాడు ప్రార్థన చేయమని. And same thing happened every night. మరి అదే సంగతి ప్రతి రాత్రి కూడా జరుగుతూ వచ్చింది. And every time he was on his knees nearly 8 hours every day. మరి ప్రతి దినము కూడా 8 గంటల సేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. And after a period of time was over, కొంచెం కాలం గడిచిపోయిన తర్వాత God brought a great revival in that place. మరి దేవుడు గొప్ప ఉజ్జీవమును ఆ స్థలంలో తీసుకొచ్చినాడు. Before that prisons were full. మరి దానికి ముందు చూసినట్లయితే చెరసాలన్నీ కూడా పూర్తిగా ఖైదీలతో నిండిపోయినాయి. And there were murders, there were untold crimes in the city. మరి అక్కడ నరహత్యలు, కొన్ని చెప్పుకోలేనటువంటి నేరాలు, ఎన్నో ఘోరమైనవి అవన్నీ కూడా చేసి చెరసాలలో ఉన్నవారు ఉన్నారు. And after this revival came, ఈ యొక్క ఉద్యమం బయలుదేరిన తర్వాత no drinking houses, no dancing houses. మరి ఆ యొక్క నాట్యశాలలు ఇక లేవు, త్రాగుబోతు స్థలాలు లేవు. No more political meetings. ఇక ఎంత మాత్రం కూడా రాజకీయ సంబంధించినటువంటి ఆ యొక్క మీటింగులు లేవు. Prisons were empty. మరి ఆ యొక్క చెరసాలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. No crime was there. ఇక్కడ ఎటువంటి నేరము, ఎటువంటి ఘోరాలు జరిగేలేదు. There was a revival which was sweeping through a land called Wales. మరి వేల్స్ అనేటువంటి ఆ యొక్క పట్టణంలో ఈ యొక్క ఉజ్జీవ జ్వాలలన్నీ కూడా బలముగా కదులుతూ వచ్చినాయి. And one young man ఒక్క యవనస్తుడు honored the house of God and he dedicated himself to the house of God. దేవుని యొక్క ఇంటిని ఘనపరిచినాడు. తన్ను తాను దేవుని యొక్క ఇంటి కొరకై ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. Sacrificing his own so-called comfort and sacrificing so-called his wishes and whims. మరి తన యొక్క ఊహలు, తన యొక్క కోరికలు, తాను కలిగినటువంటి సమస్తమును కూడా ఆయన త్యాగం చేసుకొని దేవుని మందిరం పట్ల ప్రతిష్ఠ కలిగిన మనసుతో వచ్చినాడు. That is why the fullness of God in the house of God. అందును బట్టి దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సర్వ సంపూర్ణత. And secondly we find రెండోదిగా చూస్తున్నాము presence of God in the house of God. దేవుని యొక్క మందిరములో ఆయన సన్నిధానం అక్కడ ఉంటుంది. A very well known verse in Matthew's Gospel chapter 18 verse 18. మనందరికీ కూడా పరిచయమైనటువంటి వచనమే మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము. Matthew 18. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ Where వచనము. 2 or 3 are gathered together, there am I in their midst. మరి అక్కడ 20వ వచనంలో ఏలైనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పి. In the house of God, to see his majesty, see his glory. Psalm 27:4. కీర్తనలు 27వ అధ్యాయంలో 4వ వచనంలో ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. For David, house of God is the number one place in his life. He can see God and also he can hear the voice of God. Inquire at the temple. మరి దావీదు విషయంలో చూసినప్పుడు దేవుని ఆ యొక్క ఆలయమునకు మొదటి స్థానము అత్యున్నతమైన ప్రాధాన్యత ఇస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే మరి యెహోవా ముఖమును చూడనట్లుగా, ఆయన ప్రసన్నత చూడనట్లుగా, ఆయన స్వరం విన్నట్లుగా ఆయన వస్తూ ఉన్నాడు. The immeasurable love of God can be only found, can be only felt and can be only experienced
in the company of the saints in the church. అసమానమైనటువంటి ఎవడు కూడా కొలవజాలనటువంటి పరిమాణంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ప్రేమ ఈ యొక్క సంఘములో మాత్రమే అనుభవించగలము, స్పర్శించగలము, చూడగలము. Book of Ephesians, ఎఫెసీయుల పత్రిక 3rd chapter please, 3వ అధ్యాయము verses 18 and 19. 18 19 వచనాలు. Ephesians 3 18 and 19. ఎఫెసీ 3 18 నుంచి 19 వరకు. మరి మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెన మీరు దేవుని సంపూర్ణతందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. 4-dimensional love of Christ can be found only in the house of God. మరి క్రీస్తు ప్రభు యొక్క 4 కోణం ఉన్నటువంటి ఆ ప్రేమ దేవుని యొక్క ఆలయంలోనే కనుగొనగలదు. Immeasurable love of God. ఎప్పుడు కూడా కొలవజాలనటువంటి క్రీస్తు ప్రేమ more than any other love the world can offer. ఆ లోకములో ఎంత గొప్ప ప్రేమ మనకి ఇచ్చినప్పటికీ కూడా The love in this world is counterfeit. మరి చూడండి, ఈ లోకములో మనకి ఏదైతే ప్రేమ లభిస్తుందో అది నకిలీది. And very soon it will be over. Very soon it will be over. చాలా త్వరగానే అది కూడా గతించిపోతుంది. And very soon it changes. చాలా త్వరగా మారిపోతుంది. But one love that will be forever in the house of God, we have the love of God that will remain with us throughout the life, fully satisfied. అయితే ఒక విషయం అయితే దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ఆలయంలో ఎప్పుడు కూడా మార్పు చెందనిదిగా ఒక సంగతి ఉంటుంది. అదేమిటంటే దేవుని యొక్క ప్రేమ. అది మనకు సంపూర్ణమైనటువంటి సంతృప్తి ఇస్తుంది. And again we find fourthly, తర్వాత నాలుగోదిగా మనం చూస్తాము in the book of Ephesians chapter 3 verse 10. ఎఫెసీయుల పత్రిక 3:10 లో, Ephesians 3:10. ఎఫెసీ 3:10 The wisdom of God in the house of God. మరి దేవుని యొక్క శోరింపశక్యము కానిటువంటి ఆ యొక్క జ్ఞానము దేవుని యొక్క మందిరములో. What wisdom of God? ఎటువంటి జ్ఞానం అండి? Manifold wisdom of God, many colored wisdom of God. మరి నానా విధములైనటువంటి దేవుని యొక్క జ్ఞానం, అపరిమితమైన జ్ఞానం. అది if you have 2 children at home, మరి ఒకవేళ మరి ఇంట్లో బిడ్డలు ఉంటే, and what wisdom you use to bring up one child will not be useful to bring up the second child. చూడండి, ఒక బిడ్డను మనం ఎదిగింపజేయడానికి ఎటువంటి జ్ఞానం ఉపయోగిస్తామో మరి ఒక బిడ్డకు అదే జ్ఞానము అది వర్తింపులోనికి రాకపోవచ్చు. Office wisdom is different, home wisdom is different. మనం పనిచేసే స్థలంలో ఉపయోగించే జ్ఞానం వేరే, ఇంట్లో ఉపయోగించే జ్ఞానం వేరే. And in the church wisdom is different. అదే విధంగా సంఘములో కూడా జ్ఞానము భిన్నమైనది. So we have to humble ourselves and come to the church and ask the Lord, Lord, give us thy wisdom, thy manifold wisdom. అందును బట్టి మనం తగ్గించుకొని ప్రభు యొక్క సంఘంలో వచ్చి, ప్రభువా నీ యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము నాకు అందించమని అడగాలి. Fifthly, please listen. ఐదవదిగా జాగ్రత్తగా వినండి. In the house of God, దేవుని యొక్క మందిరంలో there is protection of God. దేవుని యొక్క భద్రత ఉంటున్నది. And how do we find it? మరి ఎట్లా మనం కనుగొంటాము? 1 Corinthians, మొదటి కొరింథీ, and also chapter 5 and verse 5. 5వ అధ్యాయము దాంట్లోని 5వ వచనం. 1 Corinthians 5:5 please. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 5వ వచనము. ఏమనగా ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. We want to read one more verse. ఇక్కడ మరొక వచనం చదువుతాము. That is 1 Timothy chapter 1 verse 20. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 20వ వచనం. మొదటి తిమోతి 1:2. వారిలో హుమేనియును అలెగ్జాంద్రును ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షింపడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. Delivered unto Satan. సాతానునకు అప్పగించితిని. Can a servant of God, great apostle like Paul, deliver a brother from the church, a brother among the workers, to Satan? చూడండి, ఒక గొప్ప దైవజనుడు అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఒక జత పని వారిని దేవుని మందిరంలో ఉన్నటువంటి వాడిని సాతానుకు అప్పగించడం వీలవుతుందా? But the meaning is, he is asking such people who are continuing in sin and wrong doctrine to be put away from the fellowship of the church. ఇక్కడ దీనికి అర్థం ఏమిటంటే, ఎవరైతే నిరంతరము కూడా పాపములో కొనసాగుతూ తప్పుడు సిద్ధాంతము, తప్పుడు బోధలో కొనసాగుతున్నారో అటువంటి వారిని సహవాసములో నుండి దూరముగా ఉంచమనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. When they were put away from the fellowship of the church, ఎప్పుడైతే సంఘం యొక్క సహవాసములో నుండి వారిని పక్కకు చేయడం జరుగుతుందో, they can come to the church, సంఘానికి రావచ్చు, they can sit down కూర్చోవచ్చు, and hear the word,
వాక్యం వినొచ్చు, no involvement in anything. No involvement in anything. అయితే ఏ విషయంలో కూడా ఎటువంటి పాలుభాగస్తుడుగా ఉండడం ఉండదు. And such people expose themselves to the attack of Satan. మరి అటువంటి వారు సాతాను యొక్క దాడులకు తమను తానే సంపూర్ణంగా అర్పించుకున్న వారిగా ఉంటున్నారు. Church fellowship, whether we realize or not, whether we know or not, there is protection. అయితే సంఘములో సహవాసంలో మనం కొనసాగుతుండగా మీకు తెలిసినా మీకు తెలియకపోయినా దేవుని యొక్క భద్రత అక్కడ ఉంటుంది. Some great preachers were there in our church. మన సంఘములో గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు. And even very very young age they were used in holy convocation. మరి ఎంతో యవన ప్రాయంలోనే పరిశుద్ధ సమాజ కూడికల్లో కూడా వారు ఉపయోగించబడ్డారు. And they went out of the discipline of the church. అయితే సంఘం యొక్క క్రమశిక్షణలో నుండి వారు పక్కకు వెళ్ళిపోయినప్పుడు they said we are independent. అయితే మేము స్వతంత్రులం అని చెప్పినారు. We will pray and decide our ministry. అయితే మేము ప్రార్థన చేస్తాం, మేము పరిచర్య ఏం చేయాలో మేము తీర్మానం చేసుకుంటాం. And went away from the fellowship of the church. సంఘం యొక్క సహవాసం నుండి పక్కకు వెళ్ళిపోయినారు. And their name that they thought would be very very famous. వారు అనుకున్నారు వారి యొక్క పేరు చాలా కీర్తి గనిస్తుందని. But today they are nowhere. అయితే ఇప్పుడు చూస్తే ఎటుగా కూడా పోయినారు. You have to be careful, you have to humble yourself. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. And we have to be found in the fellowship of the house of God. మరి దేవుని యొక్క మందిరము సహవాసంలో మనం కనిపిస్తూ ఉండాలి. Who are they to correct me? అయితే వారెవరండి నన్ను సరిదిద్దడానికి? Why should they say like this? వారెందుకు ఇట్లా నా గురించి చెప్పాలి? No, be under subjection and be under discipline, be in the fellowship. అయితే ఆ రీతిగా కాదండి, మీరు లోబడి ఉండాలి, సహవాసంలో ఉండాలి, మీరు అని ఉండాలి. There is protection in the house of God. ఆ రీతిగా దేవుని యొక్క మందిరములో మనకు భద్రత మనం కలిగి ఉంటాం. And again we find తర్వాత మనం చూస్తే there is also victory in the house of God. దేవుని యొక్క మందిరములో విజయము కూడా మనం కలిగి ఉంటాం. And Matthew's gospel మత్తయి సువార్త chapter 16 16వ అధ్యాయము verse 18. 18వ వచనం. Matthew 16:18. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. And here we find always we can get victory over the fiercest forces or the strongest forces of hell from attacking us. మరి ఇక్కడ గమనించినట్లయితే ఎంతో తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి దాడులు చేసేటువంటి శక్తులన్నిటి నుండి మనకు సంపూర్ణమైన విజయము సంఘం ద్వారా మనకు లభిస్తుంది. And these gates of hell, it is said. మరి ఇక్కడ చూస్తే పాతాళం యొక్క ద్వారములు అని రాయబడింది. There is a city. చూడండి, ఒక పట్టణం ఉంది. And some other country is waging war against the city. మరి ఆ యొక్క పట్టణానికి విరుద్ధంగా వేరొక దేశము యుద్ధం చేస్తుంటే if they have to enter the city, they have to capture the gate. మరి ఆ యొక్క పట్టణంలో ప్రవేశించాలంటే ఆ యొక్క ద్వారం గుండా వారు దూసుకొని వెళ్ళాలి. So the strongest armies will be put near the gate. కాబట్టి బలమైనటువంటి ఆ యొక్క శక్తులు అనేవి ఆ యొక్క ద్వారం దగ్గర ఉంచబడతాయి. What is our beloved Lord Jesus Christ is telling? మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన ప్రియ ప్రభు ఏం చెప్తున్నాడు? Oh my son, my daughter, the strongest force of hell cannot overcome you. మరి శత్రు సాతాను యొక్క అతి తీవ్రమైనటువంటి శక్తులు కూడా మీ పైన జయాన్ని పొందుకోలేవని చెప్తున్నాడు. And today you are very happy, you can have all the wonderful benefits in your life and you can do what you want, you can even despise the church, avoid the church. మరి ఈ దినాల్లో చూసినట్లయితే ఎంతో సుఖంగా సౌఖ్యంగా హాయిగా మనం ఉండవచ్చు, మనకు ఎన్నో లాభాలు పొందుకోవచ్చు. అయితే సంఘం నీవు తృణీకరించి నిర్లక్ష్య పెట్టి పూర్తిగా దాన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చు. Be careful, not only you will lose the protection, even your family will lose the protection and the victory will not be there. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నీకు భద్రత లోపిస్తుంది, నీ కుటుంబానికి భద్రత కూడా లోపిస్తూ ఉంటుంది, ఎంతో నష్టపోతావు. And we have forgotten our forefathers who have brought us up and taught us very great values of eternity. మరి ఏవైతే నిత్యమైనటువంటి విలువలు కలిగి ఉంటున్నాయో మన పూర్వీకులు ఏవైతే ఎంతో జాగ్రత్తగా మనకు నేర్పించుంటారో దాన్ని పూర్తిగా మనం పక్కన పెట్టేసాం, మర్చిపోయినాం. And seventhly, there is stability in the house of God. ఏడవదిగా చూసినట్లయితే దేవుని మందిరంలో ఆ స్థిరంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. As human beings we are not stable. చూడండి, మానవులుగా మనం చూస్తే మనం స్థిరులం కాదు. Many times we want to take decisions, we want to run here, run there, change this, change that. మరి ఏదైనా తీర్మానం చేయాలంటే ఇక్కడ గురుకుతుంటాం, అక్కడ గురుకుతుంటాం, ఇది మారుస్తాం, అది మారుస్తుంటాం. One day my brother came to me. ఒక రోజు సోదరుడు వచ్చినాడు. Whatever I do, God is not blessing. సోదరుడా, నేను ఏం చేసినా దేవుడు ఆశీర్వదించడం లేదు. God is against me. ఎందుకు దేవుడు నాకు విరుద్ధంగా ఉన్నాడు? Did you decide according to God's will? అయితే దేవుని చిత్తానుసారంగా తీర్మానం చేసుకోవాలి. Did you decide according to His guidance, voice in the house of God? మరి దేవుని యొక్క నడిపింపులో నీవు ఆ యొక్క చిత్తములో నీవు ఆ యొక్క తీర్మానం తీసుకుంటే క్షేమమే.
we had 6 children. మరి ఒకవేళ మనం ఆటంకపరిస్తే We had 6 children. చూడండి 6 మంది పిల్లలు ఉన్నారు. అంకుల్ కి 6 మంది బిడ్డలు ఉన్నారు. And whenever we came to the house of God, ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, and that was the reason how the children could be controlled. మరి అదే కారణం అవుతున్నది ఏ రీతిగా బిడ్డలను మనం నియంత్రణలో మనం పెంచవచ్చు. How the world could not take them away. మరి ఏ రీతిగా లోకం వాని ఆ రీతిగా పట్టిదని లాగి వేసుకోలేదు. How they could be stable. ఏ రీతిగా వారు స్థిరంగా వారు ఉండగలుగుతూ వచ్చారు. The prayers of the church necessary for you both and your family. మరి సంఘం యొక్క ప్రార్థన నీకును నీ కుటుంబానికి ఎంతో అవసరం. And that is why it is said in 1 Timothy chapter 3 and verse 10. అందులో బట్టి 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం ఈ రీతిగా రాయబడ్డది. 1 Timothy 3:15 please. 1 తిమోతి 3:15 అయినను నేను ఆలస్యము చేసినట్లా దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. There is no stability outside the fellowship of the church. సంఘం యొక్క సావాసమును మినహాయించి లేకపోతే బయట ఎటువంటి స్థిరత్వము ఎంత మాత్రము లేదు. There should be no reason for us to leave the fellowship of the church. మరి సంఘం యొక్క సావాసాన్ని విడిచిపెట్టడానికి ఏ కారణం కూడా మన దగ్గర ఉండకూడదు. As brother said, సోదరుడు చెప్పినట్టుగా, when I am wishing, they are not wishing me. మరి నేను ఆయనకు ప్రైజ్ లార్డ్ చెప్తే నాకు ప్రైజ్ లార్డ్ చెప్పడం లేదు. And when they see me, they turn away their face. నేను వారిని చూస్తే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతా ఉంటారు. This is my father's house. అది నా తండ్రి గృహం, not anybody's house. అది వేరొక గృహం కాదు కదా. That is why we have to be stable and to be in the house of God. అందులో బట్టే స్థిరముగా ఉండి దేవుని యొక్క ఆలయం దేవుని సంఘంలో మనం ఉండాలి. Many young people tell me, చాలా మంది యవనస్తులు చెప్తూ ఉంటారు, uncle, there are better messages in online. మరి ఆన్లైన్ లో చూస్తే ఇంకా శ్రేష్టమైన వర్తమానాలు వస్తున్నాయి అంకుల్. Short and sweet and wonderful. ఎంతో క్లుప్తంగా ఎంతో మధురముగా ఎంతో అద్భుతంగా ఉంటాయి అంకుల్ అని చెప్తున్నారు. Maybe messages according to you may be wonderful. మరి నీకు అనుగుణంగా చూస్తే అవి చాలా అద్భుతంగా కనిపించవచ్చేమో. How have you grown in the Lord? అయితే ప్రభువులో నీవు ఏ రీతిగా ఎదిగి ఉన్నావు అనేది ప్రశ్న. And how your life is stable and successful. మరి ఏ రీతిగా నీ జీవితం స్థిరముగా విజయవంతంగా ఉన్నది లేదనేది ప్రశ్న అక్కడ. And are you growing in maturity in your life? నీ జీవితంలో ఆ పరిపక్వతలోనికి నీవు ఎదుగుతున్నావా లేదా? Book of Ephesians, ఎఫెసీయుల పత్రిక 4th chapter please. 4వ అధ్యాయం చూడండి, verses 15 and 16. 15-16 వచనాలు. Ephesians 4:15 and 16. ఎఫెసీ 4:15-16 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎరుము. ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. This is God's word. ఇది దేవుని వాక్యం. If I want to have a mature spiritual growth in my life, I cannot avoid the church. మరి ఎంతో పరిపక్వత కలిగినటువంటి ఎదిగినటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం నేను కలిగి ఉంటే సంఘము నుండి నేను దూరంగా ఉండడానికి అసలు వీలే ఉండకూడదు. In this kind of fellowship I have entered when I was 24. మరి ఇటువంటి సావాసంలోనికి నా వయసు ప్రాయం 24 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ప్రవేశించాను. Till today I have not left. మరి ఈ దినం వరకు నేను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. So what God has helped me, He must help you so that your growth may be steady, mature in the house of God. మరి దేవుడు నాకు ఏ రీతిగా సహాయం చేస్తూ వచ్చాడో మీకు కూడా అదే రీతిగా సహాయం చేస్తాడు. నిలకడగా స్థిరముగా క్రమేణా ఎదుగునట్లుగా పరిపక్వతలోనికి వచ్చినట్లుగా. Many people give me prayer requests. చాలా మంది ప్రార్థనా అవసరతలు నాకు ఇస్తుంటారు. Please pray for my faith. దయచేసి నా విశ్వాసం కొరకే మీరు ప్రార్థన చేయండి. And there are the Bible teaching how to have faith, how we can grow in faith, how to have dynamic faith. అయితే బైబిల్లో మనకు తెలియజేయబడతా ఉన్నది ఏ రీతిగా బలమైన విశ్వాసం, చురుకైనటువంటి విశ్వాసం, శక్తి కలిగిన విశ్వాసం కలిగి ఉండవలెను. One of the important ways to have dynamic faith, powerful strong faith is, మరి బలమైనటువంటి చురుకు కలిగినటువంటి ఎంతో శక్తి కలిగిన విశ్వాసము మనం కలిగి ఉండాలంటే మార్గము regular to the house of God. అంటే క్రమేణా మనము దేవుని మందిరానికి రావాలి. Not whether we feel like going or not going. ఏదో నాకు పోవాలనిపిస్తే పోతాను లేకుంటే లేరు అరితిగా కాదండి. I must be found there. నేను ఖచ్చితంగా పోవాలి. Now I want to ask you a question. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. Which is the most important part of Sunday service? చూడండి, ఆదివారం ఆరాధన క్రమంలో ఏది అది ప్రాముఖ్యమైనటువంటి భాగము? Pardon?
Worship. Thank you. See, worship we neglect so much in our Christian life. చూడండి, మన క్రైస్తవ జీవితంలో గమనించినట్లయితే ఆరాధన ఎంతో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. Final message, yes, I will be present. మరి చివరి వర్తమానం అంటే నేను వచ్చేస్తాను అంటారు. Same way in a church, if there are people who are taking the ministry, sharing the ministry, అదే మాదిరిగా కొంతమంది పరిచర్యలో ఒకవేళ పాల్గొంటున్నట్లయితే, brother, you take worship message. సోదరుడా, మీరు ఆరాధన వర్తమానం తీసుకోండి. Only worship message. కేవలం ఆరాధన వర్తమానమేనా? I am prepared for final message. నేను చివరి వర్తమానం కొరకే సిద్ధపడ్డాను సోదరుడా అంటారు. You don't know that it is difficult, it is very difficult, and also you have to go through a mill to prepare one worship message which is so precious in the sight of God. చూడండి, ఆ ఒక్క ఆరాధన వర్తమానం తయారు చేయాలంటే అదంత సామాన్యమైన విషయం కాదు. అది గానుగలో పూర్తిగా, ఆ యొక్క ఇసురాయిలో పూర్తిగా ఇసురినట్టుగా అటువంటి లోతైన అనుభవం గుండా మనం వెళ్ళడం ద్వారా ప్రభువునకు ఇష్టమైనటువంటి ఒక మధురమైన ఆరాధన వర్తమానం బయటకు వస్తుంది. I want to confess to you, in my life when I came into Jehovah Shammah in my young days, nowadays I am going to many churches on Sundays. Whenever I went to the church, the most important part was when some sister worshipped, and when some brother worshipped, that touched my heart, and I felt God met with me and God blessed me. మరి గమనించినట్లయితే నా యొక్క యవన ప్రాయం నుండి నేను అప్పుడు జెహోవా షామాకు వెళ్ళేవాని, ఇప్పుడు అనేక సంఘాలకు వెళ్తూ ఉంటున్నాను. ఆ యొక్క మందిరంలో ప్రాముఖ్యమైనటువంటి భాగము ఆరాధన. ఒక సహోదరి గాని ఒక సహోదరుడు గాని ఆరాధన చేస్తున్నప్పుడు నేను ఎంతో తాకబడుతూ నాకు క్షేమాభివృద్ధి కలిగింది. Breaks our pride. అయితే మన గర్వాన్ని అణిచివేస్తుంది. Brings tears to our eyes. అయితే మన కళ్ళకు కన్నీళ్లను తీసుకొస్తుంది. We feel the presence of God. దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించగలుగుతాం. That is why don't avoid worship time. Come on time, please. అందులో బట్టే ఆరాధన సమయమునకు మీరు రాకున్నట్లుగా ఉండకండి. మీరు సమయమునకు ఆరాధన ఖచ్చితంగా రండి. Why? There is dynamic faith. మరి ఆ యొక్క చురుకైనటువంటి విశ్వాసం. We will take one verse. ఒక వచనం చూస్తాము. One passage. ఒక వచనము John's Gospel chapter 20. యోహాను సువార్త 20వ అధ్యాయం. John 20. యోహాను సువార్త 20 verses 24 and 25. 24, 25 వచనాలు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదము అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. About a great disciple we are reading. Children are playing here. I don't want any child to walk about. చూడండి, చిన్న బిడ్డలు అటు ఇటు తిరుగులాడుకుని కొంచెం ఆపండి. And dear brothers and sisters, and there was one of the disciples called Thomas. మరి ఇక్కడ తోమా అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. Now many people laugh at Thomas telling that he is a weak fellow in the faith. మరి చాలా మంది తోమాను చూసి నవ్వుతూ ఉంటారు. అరే ఈ యొక్క వ్యక్తి విశ్వాసంలో చాలా బలహీనుడు అంటూ ఉంటారు. We even say doubting Thomas. మరి అందరిని అనుమానస్తుడైన తోమా అని చెప్తూ ఉంటారు. What is the reason? కారణం ఏంటి తెలిసినా? That same day when the Lord Jesus Christ was resurrected, మరి ఏ దినమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచినాడో, he came to break bread with his beloved disciples. మరి తన ప్రియమైన శిష్యులతో కలిసి రొట్టెను విరచడానికి ప్రభు వచ్చాడు. And at that time Thomas was not there. ఆ సమయంలో తోమా లేడు. And then when he was not there, ఆ తోమా లేనప్పుడు his life started shaking. మరి తన జీవితం ఎంతో కదల్చబడుతూ వచ్చింది. And he could not believe the words of other people. మరి ఇతరులు చెప్పేటువంటి మాటలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. He said, I want to see. నేను చూడాలి అని అనుకుంటున్నాడు. Christian life is by faith. మరి క్రైస్తవ జీవితం అనేది విశ్వాసముతో ముందుకు వెళ్ళేది. I must fail and I must see is not the criteria with which we go in Christian life. చూడండి, క్రైస్తవ జీవితంలో నేను చూడాలి, నేను స్పర్శించాలి, నాకు అనుభవం కావాలి, ఈ విషయంలో ఆధారం చేసుకుని క్రైస్తవ జీవితం కొనసాగారు. Why Mr. Thomas this problem for you? మరి ఓ తోమా ఎందుకు నీకు ఈ సమస్య? And he says, yeah, I was not there with the disciple. అరే అవునయ్యా, నేను శిష్యులతో కూడా లేను. I didn't break bread. నేను రొట్టె విరవలేరు. So easily the enemy has come into my mind. మరి ఇదిగో ఆ యొక్క శత్రువు వచ్చేసినాడు మనసులోకి. And then next week when he was there, తర్వాత మరుసటి వారం ఆయన ఉన్నప్పుడు he saw the Lord. ప్రభువుని చూసినాడు. Then he was fully convinced. సంపూర్ణంగా ఒప్పింపబడ్డప్పుడు, oh, you are not my Jesus.
ఓ మరి నువ్వు నా యేసు, you are not my master, నీవు నా యజమానివి కాదు, oh you are my Lord. నీవు నా ప్రభుడవు అని అంటున్నాడు. Where did the faith come from? మరి ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందండి? It is because of the house of God, where they break bread regularly, systematically, bothily. ఎందుకంటే ఎక్కడైతే క్రమంగా మరి సరైన పద్ధతిలో దేవుని యొక్క ఆలయంలో సంఘంలో ఆ యొక్క రొట్టెను విరిచి సావాసంలో కొనసాగినప్పుడు ఆ సంగతి ప్రత్యక్షమైంది. Before the Lord Jesus Christ went to the cross, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ శిలువపైకి వెళ్ళినప్పుడు he was spending very valuable time with the disciples. మరి అక్కడ శిలువకు వెళ్ళేదానికి మునుపు ఎంతో అమూల్యమైన సమయాన్ని ప్రభు తన శిష్యులతో ఆయన గడుపుతూ ఉన్నాడు. As our dear brother John Dawson said, from 13th chapter up to 17th chapter. మరి రెండవ వర్తమానంలో సోదరుడు చెప్తూ వచ్చినట్టుగా 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు, John's Gospel 13th to 17th, he was spending time only with his disciples. యోహాను సువార్త 13వ అధ్యాయంలో నుండి 17వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే ప్రభువారు కేవలం తన శిష్యులతో మాత్రమే సమయాన్ని గడుపుతూ వచ్చినాడు. He was giving most important teaching at that time before going to the cross. శిలువకు వెళ్ళేదానికి మునుపు అతి ప్రాముఖ్యమైనటువంటి బోధన వారికి ప్రభు చేస్తూ ఉన్నాడు. And one of the teaching, దాంట్లో ఆ బోధలో ఒక విషయము, and of course it comes in the next chapter. తర్వాత అధ్యాయంలో చూడవచ్చు. Next chapter. తర్వాత అధ్యాయము. And then we find it in Matthew's Gospel 18th chapter. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆ విషయం చూడవచ్చు. And verse 18, 19, 20. 18, 19, 20 వచనాలు. 18, 19, 20. మత్తయి సువార్త 18. The authority in the church. మరి సంఘములో ఉన్నటువంటి అధికారం. Verse 18. 18వ అధ్యాయం వచనము, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. Are you listening? I'm going to close now. మరి నేను ముగించబోతున్నాను. I'm not bothered how much I can take today. మరి ఎంత మటుకు నేను ఇది కొనసాగించగలను దాని విషయంలో నాకు ఎక్కువ పట్టింపు లేదు. We have not done anything, but doesn't matter. I'm going to close. అయితే ఎక్కువ మనం చూడలేకపోయినప్పటికీ నేను ముగిస్తాను. It is 2 o'clock. ఎందుకంటే ఇప్పుడు 2 అయిపోయింది. And beloved, now we want to see about this verse. మరి వచనాన్ని ఇప్పుడు చూస్తాము. Whatsoever you shall bind on earth shall be bound in heaven. భూమి మీద మీరు వేటిని బంధింతురో అది పరలోకమందును బంధింపబడును. Whatsoever you shall loose on earth shall be loosed in heaven. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడును. If you see this in English, it is plural word. మరి ఇక్కడ మరి ఆ యొక్క బహువచనముగా ఈ అనేటువంటి మాట ఉపయోగించబడింది ఆంగ్లంలో. Not I bind. మరి నేను బంధించడం అనే మాట లేదు అక్కడ. Nowadays so much show of individualities in this place. మరి ఈ దినాల్లో సంఘాలు చూసినప్పుడు ఒక్కడే వ్యక్తి తను ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తుంటాడు. I command. మరి నేను ఆజ్ఞాపిస్తున్నా అంటాడు. I bind. నేనే బంధిస్తున్నా అంటాడు. Ye as a church bind. మరి మీరు అంటే సంఘముగా సమష్టిగా మనం బంధిస్తాం. That is why some of us, when we are asked to pray, అందులో బట్టి మనలో కొంతమంది ప్రార్థన చేయమని చెప్పినప్పుడు we have to bind the enemy. అయితే శత్రువును బంధించాలి మనము. Evil spirit or anything. మరి దురాత్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. If nobody else is available, ఇంకా ఎవ్వరు కూడా అందుబాటులో లేకపోతే, we used to say on behalf of the church we bind. I bind. సంఘము పక్షమున ఇదిగో ఆ యొక్క శత్రువుని మేము బంధిస్తున్నామని చెప్తాం. Our faith should be according to the word of God. The authority does not come individually because of my holiness, Bible knowledge or experience. It comes by the only small fact I am part of the church. చూడండి, మన యొక్క ఆ యొక్క విశ్వాసం అనేది దేవుని వాక్యానుసారంగా ఉండాలి. వ్యక్తిగతంగా నేను పరిశుద్ధుని పవిత్రంగా ఉన్నాను అనేటువంటి విషయం కాకుండా సమష్టిగా సంఘంగా వచ్చినప్పుడు ఆ యొక్క అధికారమును మనం ఉపయోగిస్తాం. And then we find verse 19. తర్వాత 19వ వచనం చూస్తాము. And that is the privilege. మరి ఇది మనకు ఆధిక్యత. When 2 of us agree touching anything, it shall be done of the Father in heaven. ఎక్కడైతే ఇద్దరు ఏ విషయంలో అయితే వారు ఏకీభవిస్తారో అది పరలోకమందు కూడా ఐక్యపరచబడుతుంది. So we need the church so that we can pray together and get our requests fulfilled. కాబట్టి మనము ఆ యొక్క కలిసికట్టుగా వచ్చి ప్రార్థన చేయడం ద్వారా ఆ యొక్క మనం ఏదైతున్నదో అది సంపూర్ణం చేయబడుతుంది. About 2 or 3 years back, one brother told me. 2-3 సంవత్సరాల క్రితం సోదరుడు చెప్పినాడు. Brother Baksing was here in Jawashama. సోదరు బక్సింగ్ గారు ఇక్కడ జవాషామలో ఉన్నారు. I went to him and said, please pray for my job. I got an interview. మరి నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది సోదరుడా, దయచేసి నా ఉద్యోగం కొరకే ప్రార్థన చేయమని అడిగాను. Then he prayed. ఆయన ప్రార్థన చేసినాడు. Lord, we agree. Him and myself we
agree. If it is the first best from thee, if it is thy will, he may get the job. ప్రభా నేను సహోదరుడు ఏకీభవిస్తున్నాము. ఒకవేళ ప్రభా ఇది నీ నుండి అతి శ్రేష్టమైనది అయితే ప్రభా మీరు దయచేయండి అని చేసిన. And he got the job, got many promotions, and many years he was working, he was reaping the blessing. మరి చూసినట్లయితే అది దేవుని చిత్తంలో ఉన్నది కనుక ఆ యొక్క ప్రార్థన చేసే కారణాన్ని బట్టి ఉద్యోగం ఇచ్చినాడు, అనేకమైన పదోన్నతులు పొందుకున్నాడు, ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడు. Two of you. మరి ఇద్దరు కలిసి. That is why husband and wife forms a miniature church. అందులో బట్టి ఈ యొక్క భార్య భర్త ఇద్దరు కూడా అన్నిటికంటే చిన్న సంఘాన్ని వారు ఏర్పాటు చేశారు. Special presence of the Lord which you have already seen Matthew 18:20. తర్వాత ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి ఆయన సన్నిధి ఇప్పుడు మనం చూస్తాము మత్తయి 18:20 వచనంలో. Whatever has been shared, ఏదైతే మరి మీకు ఉపదేశించబడదో in a hurry, మరి త్వరగా ఉపదేశించబడింది, with much limitation, ఎన్నో హద్దుబాటుతో ఉపదేశించబడింది. may the Lord bless it, may the Holy Spirit work in our heart and make it our experience. ప్రభు దాన్ని ఆశీర్వదించును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యం చేయను గాక, అది ఫలింపులోకి తీసుకురావును గాక. Shall we pray? ప్రార్థన చేసుకున్నాము. Our loving and living heavenly Father, మా యొక్క జీవన ప్రేమగల పరలోకపు తండ్రి, thank thee for this precious time that was given us with the church at Bethel here in Vijayawada. ప్రభా ఇక్కడ విజయవాడలోని బేతేల్ సంఘంలో మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Commit this church into thy loving hand. ప్రభా ఈ యొక్క సంఘాన్ని ప్రేమాస్తాలకు అప్పచెప్తున్నాం. It may go on from strength to strength. ప్రభా బలము నుండి అధిక బలంలోకి వెళ్ళినట్లుగా చేయండి. Through this church many may find life and be added to the church. మా ప్రభా ఈ యొక్క సంఘం ద్వారా అనేకుల జీవాన్ని పొందుకొని ప్రభా అనేకుల సంఘంలో చేర్చబడినట్లుగా చేయండి. And the work may increase. ప్రభా ఇక్కడ పని ఇంకా అధికమైనట్లుగా చేయండి. Revive the young people. మా ప్రభా ఆ యొక్క యవనస్తులను దర్శించండి. Among the work a new work may be started. మా ప్రభా జరుగుతున్నటువంటి పనిలో నూతన కార్యం జరిగించండి. And continue to be with them. మా ప్రభా వీరు వారితో కూడా ఉండటం కొనసాగించండి. Unworthy as we are, enabling us to enjoy this short time of fellowship with the church. మా ప్రభా అయోగ్యులైనటువంటి మేము కూడా ప్రభా ఈ కొద్ది సమయం సావాసం సంఘంతో కలిగి ఉండడానికి సహాయం బట్టి స్తోత్రాలు. Till we meet again, thy presence may continue to be with us. మా ప్రభా తిరిగి మేము కలుసుకునేంత వరకు కూడా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. Lord, we pray that thou will bless every individual. ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తప్పక మీరు ఆశీర్వదించండి. Nothing is impossible to thee. మా ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. Whatever be his or her need, meet that need. ప్రభా ఎవరి అవసరత ఏమి ఉన్నప్పటికీ ఏదైనప్పటికీ కూడా ప్రభా మీరు దాన్ని తీర్చండి. Those who are jobless, ప్రభా ఉద్యోగం లేని వారు, and who are struggling with studies, మా ప్రభా వారి చదువు విషయంలో ఇబ్బంది పడుతున్నారు, and days are passing but their marriage is not happening. ప్రభా దినములు జరిగిపోతున్నాయి కానీ వివాహాలు జరగడం లేదు. Those who are in old age infirmities, మా ప్రభా వృద్ధాప్యంలో రుగ్మతలతో ఉన్నవారు, financial problem, family problem, job problem, ఆర్థికమైనటువంటి మా ప్రభా సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా వేరే సమస్యలు. Lord, make thy face shine upon every individual, every family represented. మా ప్రభా ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి ఒక్క వ్యక్తి పైన దేవా నీ ముఖాంతిని ప్రకాశింపు చేయమని కోరుచున్నాం. And continue to be with us. ప్రభా మీరు మాతో కూడా ఉండండి. We give thee all the glory, pray with thanksgiving, thanking thee for hearing us, for we pray in thee name of our Lord and Savior Jesus Christ. ప్రభా మీరు మా ప్రార్థనలకు ఇచ్చిన వందనాలు చెల్లిస్తూ అత్యంతంగా హెచ్చించబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతావందనములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి.